ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఆదివాన్ ద్వాపరాదౌ పితృద్వైపాయన అదహం పితృద్వైపనాదహం పితృద్వైపాయనాచహం ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఆదివాన్ ద్వాపరాదౌ పితృద్వైపాయనాదహం. ద్వాపర యుగాంతమున సర్వవేద సమయమైన ఈ శ్రీమద్ భాగవత మహాపురాణమును నా తండ్రి అయిన శ్రీల ద్వైపాయన వ్యాసదేవుల నుండి నేను అధ్యయనం చేసి ఉంటిని. సో పర్పట్ భాష్యం చాలా పెద్దగా ఉంది, మనము చదువుకుంటూ 1 by 1 చెప్పుకున్నాము, డిస్కషన్ చేద్దాము. సో ట్రాన్స్లేషన్ ఏముందంటే, ద్వాపర యుగాంతమున సర్వవేద సమయమైన ఈ శ్రీమద్ భాగవత మహాపురాణమును నా తండ్రి అయిన శ్రీల ద్వైపాయన వ్యాసదేవుని నుండి నేను అధ్యయనము చేసి ఉంటుంది. నేను అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. సో భాష్యం చెప్తాము. భాష్యం: విధి నిషేధములకు పరుడైనట్టి అత్యుత్తమ ఆధ్యాత్మికవాది శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణ కీర్తన కార్యంనే ముఖ్యముగా చేపట్టునని శ్రీల సుఖదేవ గోస్వామి పలికిన విషయము అతని స్వీయ ఉపమానము ద్వారా పరిశీలించబడుచున్నది. సో ఇక్కడ శ్రీల సుఖదేవ గోస్వామి ఏం చేస్తున్నారంటే, ఆయననే ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తూ ఉన్నారనమాట. తాను ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, విధి నిషేధములకు పరుడైనట్టి అత్యుత్తమ ఆధ్యాత్మికవాది శ్రీకృష్ణ భగవానుని కూర్చిన శ్రవణ కీర్తన కార్యమునే ముఖ్యముగా చేపట్టునని శ్రీల సుఖదేవ గోస్వామి పలికిన విషయము అతని స్వీయ ఉపమానం ద్వారా పరిశీలించబడుచున్నది. ముక్త పురుషుడు అత్యుత్తమ ఆధ్యాత్మికవాదియును అయినందున సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ యొక్క చివరి 7 దినముల సభయందు ఉపస్థితులైనట్టి సమస్త మునులచే అంగీకరించబడెను. సో ఇక్కడ ఏంటంటే, శ్రీల సుఖదేవ గోస్వామి తన యొక్క తండ్రి గారైన శ్రీ ద్వైపాయన వ్యాస ఎవరో కాదు, భగవంతుని యొక్క ఇన్కార్నేషన్ అన్నమాట. భగవంతుని యొక్క ఇన్కార్నేషన్ అయిన ద్వైపాయన వ్యాస సుఖదేవ గోస్వామి వారి తండ్రి గారు అన్నమాట. సో ఆయన ముఖాంతరము సుఖదేవ గోస్వామి ఈ భాగవత పురాణంలో విన్నాను నేను అని తనను తాను ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నాడు అనమాట. ఆయన అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి ఆల్రెడీ ముక్త పురుషుడు. ఆయన ఏమి తెలీదా అని అంటే, ఆయనకు అన్నీ తెలుసు, ముక్త పురుషుడు. కానీ ఎలాగైతే మనకు మహాభారతంలో చూసుకుంటే, కృష్ణ అవతారం తీసుకున్నప్పుడు కృష్ణుడు కూడా ఒక గురువును స్వీకరించాడు అనమాట. సాందీపన ముని గురువును స్వీకరించాడు. తర్వాత రామ అవతారంలో వశిష్ఠ విశ్వామిత్ర గురువుని స్వీకరించాడు. సో అలా ఎంత పెద్ద ముక్త పురుషులైనా కూడా గురువును స్వీకరించాలి అని మనకు ఎగ్జాంపుల్ చూపించడానికి అలా వాళ్ళు తనను తాను స్వీయ ఉపమానము చూపిస్తున్నారనమాట. ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు ఇక్కడ. మనకు ఈ సుఖదేవ గోస్వామి ఆల్రెడీ ముక్త పురుషుడు అని మొదటి స్కందము 7వ చాప్టర్ 11వ శ్లోకంలోనే చెప్తున్నారు. మనం తెలుసుకున్నాం. మనం గురు మహారాజ్ మెర్సీ వల్ల మనము రెగ్యులర్ గా భాగవతం సిరీస్ రెగ్యులర్ గా వితౌట్ స్టాపింగ్ మనకు జరుపుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇది కూడా మనం కవర్ చేసాము. 1వ స్కందము 7వ అధ్యాయము 11వ శ్లోకము. అందులో ఏం చెప్తున్నారు? శ్రీల సుఖదేవ గోస్వామి సన్ ఆఫ్ శ్రీల వ్యాసదేవ was not only transcendentally powerful, he was also very dear to the devotees of the Lord. Thus he underwent the study of this great narration, Srimad Bhagavatam. అంటే ఇక్కడ అకార్డింగ్ టు బ్రహ్మ వైవర్తన పురాణ, శ్రీల సుఖదేవ గోస్వామి వాజ్ ఏ లిబరేటెడ్ సోల్ ఈవెన్ విత్ ఇన్ ద వూంబ్ ఆఫ్ హిస్ మదర్. సో సుఖదేవ గోస్వామి బ్రహ్మ వైవర్తన పురాణంలో చెప్తున్నారు, సుఖదేవ గోస్వామి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన ముక్త పురుషుడు అనమాట.
అయినప్పటికీ కూడా ఆయన వ్యాస భగవానుని, తన తండ్రి గారైన వ్యాసదేవుణ్ణి గురువుగా స్వీకరించి ఈ భాగవత పురాణంను, భాగవత మహాపురాణంను స్వీకరించాడు, విన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. గురువు పాత్ర చాలా ఉంటుంది. ఈవెన్ మనకు ప్రభుపాద ఇక్కడ ఈ పర్పట్ల భాష్యంలో కూడా 1-2 మనకు ఈజీగా అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. చూద్దాం నెక్స్ట్. సో అత్యుత్తమ ముక్త పురుషుడును అత్యుత్తమ ఆధ్యాత్మికవాదియును అయినందున సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు యొక్క చివరి 7 దినముల సభయందు ఉపస్థితులైనట్టి సమస్త మునులచే అంగీకరించబడెను. శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలచే తాను ఆకర్షితునైతిననియు పిదప గనుడగు తన తండ్రి అయిన శ్రీ ద్వైపాయన వ్యాసదేవుని ద్వారా శ్రీమద్ భాగవతమును అధ్యయనం చేసితననియు తన జీవితమునే అతడు ఉదహరించుకున్నాడు. సో ఇక్కడ ఈయన ఎప్పుడైతే జన్మం తీసుకున్నాడో సుఖదేవ గోస్వామి, అప్పుడు యాక్చువల్ గా ఆయన బ్రహ్మవాది లాగా, అంటే ఆయన భగవంతుని పైన నమ్మకం అనేది లేదనమాట. నమ్మకం అనేది లేదు. ఆయన తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అందరినీ వదిలేసి. సో అప్పుడు వ్యాస భగవానుడు ఒక ఇద్దరిని, తన యొక్క డిసేపుల్స్ ఇద్దరిని పంపించాడనమాట. సుఖదేవ గోస్వామి ఎక్కడైతే ఉన్నాడో అడవుల్లో అక్కడికి వెళ్ళి ఈ వ్యాస భగవాన్ యొక్క ఇద్దరి డిసేపుల్స్ భగవంతుని గురించి గ్లోరీస్ చెప్తూ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారనమాట. అంటే సుఖదేవ గోస్వామి వినేలాగా ఈ డిసేపుల్స్, వ్యాస భగవాని యొక్క శిష్యులు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆ డిస్కషన్ లో భగవంతుని యొక్క గ్లోరీస్, భగవంతుని యొక్క సౌందర్యం 2 శ్లోకాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు సడన్ గా మీకు చెప్పలేను. నేను ఆ 2 శ్లోకాలలో భగవంతుని యొక్క సౌందర్యం గురించి, భగవంతుని యొక్క భక్త వాత్సల్యత గురించి వాళ్ళిద్దరు చెప్పుకుంటూ ఉంటే సుఖదేవ గోస్వామి ఆయన ఏదైతే మెడిటేషన్ చేస్తున్నాడో ఆ మెడిటేషన్ భగ్నం అయిపోయింది అనమాట. భగ్నం అయిపోయి ఎవరి గురించి వీళ్ళిద్దరూ ఇంతగా డిస్కషన్ చేసుకుంటున్నారు, ఈ వ్యక్తి అంతటి గొప్పవాడా, ఎవరు అతను అనేసి ఒక కుతూహలత అనేది మొదలవుతుంది అనమాట. అప్పుడు ఆ డిసేపుల్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, వ్యాస భగవాను డిసేపుల్స్ శిష్యుల దగ్గరికి వెళ్ళి సుఖదేవ గోస్వామి అడుగుతారు, ఎవరి గురించి మీరు డిస్కషన్ చేసుకుంటున్నారు, ఆయన అంతటి గొప్పవాడా, అంతటి సౌందర్యవంతుడా, నాకు మీరు డిస్కషన్ చేసుకుంటున్న ఆ ప్రస్తావన, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క కీర్తి నన్ను చాలా అట్రాక్ట్ చేసింది, నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎవరు ఆ వ్యక్తి అని అంటే అప్పుడు వాళ్ళ ఆపరేషన్ సక్సెస్ అయిందనమాట. వ్యాస భగవాన్ యొక్క శిష్యులు వచ్చిందే సుఖదేవ గోస్వామిని డిస్టర్బ్ చేసి తీసుకొని వెళ్ళడానికి, అంటే భగవంతుని యొక్క ప్రేమను అందించడానికే వాళ్ళు వచ్చారనమాట. వెంటనే సుఖదేవ గోస్వామిని వ్యాస భగవాన్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. తన తండ్రి గారైన వ్యాస భగవాన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మహాభాగవత పురాణంను ఈయన వింటాడనమాట, వ్యాస భగవాన్ని ముఖాంతరముగా. నెక్స్ట్, పిదప గనుడైన తన తండ్రి అయిన శ్రీ ద్వైపాయన వ్యాసదేవుని ద్వారా శ్రీమద్ భాగవతంను అధ్యయనం చేసి తన జీవితంని అతడు ఉదహరించుకున్నాడు. ఎవరు? సుఖదేవ గోస్వామి. శ్రీమద్ భాగవతమును లేదా మరి ఏ వైజ్ఞానిక వాంగ్మయమును గృహమునందు స్వంత మేధస్సును ఉపయోగించి అధ్యయనం చేయట సాధ్యము కాని విషయము. దేహ నిర్మాణమునకు లేదా దేహ ప్రక్రియలకు సంబంధించిన వైద్య గ్రంథములు దుకాణమునందు లభ్యమగుచున్ను. వానిని గృహమునందు పఠించుట ద్వారా ఎవ్వరును యోగ్యుడగు వైద్యుడు కాజాలడు. దాని కొరకై వైద్య కళాశాల యందు చేరి ప్రవీణులైన అధ్యాపకుల నిర్దేశమున ఆ గ్రంథములను అధ్యయనం చేయవలసి వచ్చును. అదేవిధంగా భగవద్ విజ్ఞానమును విశ్వవిద్యాలయ చదువు వంటి శ్రీమద్ భాగవతము శ్రీల వ్యాసదేవుని వంటి ఆత్మదర్శి చెంత అధ్యయనము కావించుట ద్వారానే బోధ పడగలదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాదులు వారు, సో ఈ ఆధ్యాత్మిక దివ్యమైన జ్ఞానము, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దివ్యమైన జ్ఞానమును పక్కన పెట్టండి, మన భౌతిక జ్ఞానమైన ఈ ఏదైతే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నది వైద్య
వైద్యులు, వైద్య గ్రంథములు అంటే మెడికల్, ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలనుకున్నాడు. సో డాక్టర్ అవ్వాలనుకుంటే బుక్స్, మెడికల్ కి సంబంధించిన బుక్స్ మార్కెట్ లో చాలా దొరుకుతాయి. సో ఆ మార్కెట్ లో దొరికిన బుక్స్ ను తీసుకొచ్చుకొని ఆ ఇంట్లోనే ఉండి ఏ ఏ కాలేజీకి వెళ్ళలేదు, యూనివర్సిటీకి వెళ్ళలేదు, ఏ టీచర్ ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇంట్లోనే కూర్చొని ఆ బుక్కులన్నీ ఎంత తిరగవేసినా కూడా నీకు డాక్టర్ సర్టిఫికెట్ అనేది ఎవరు ఇవ్వరు. తర్వాత నువ్వు డాక్టర్ అవ్వలేవు. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ప్రభుపాద. అలాగే మనము లాయర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా మనకి ఎన్నో బుక్కులు ఉన్నాయి, దొరుకుతున్నాయి మార్కెట్ లో. సో ఆ బుక్కులు తెచ్చుకొని ఇంట్లో కూర్చొని చదివేసుకొని నేను ఇంజనీర్ను, నేను లాయర్ని, నేను డాక్టర్ని అని అంటే ఎవరు ఒప్పుకోరు. దానికి ఏం చేయాలి? ఒక యూనివర్సిటీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి మనము. ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ దగ్గర, టీచర్స్ దగ్గర కూర్చొని డిస్కషన్స్ చేసి ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి రాసి ఒక టీచర్ ముఖాంతరము మనము తీసుకుంటేనే అప్పుడు మనకు ఆ సర్టిఫికెట్ అనేది వస్తుంది. సో అలా ఇక్కడ కూడా సో ఈ భౌతిక జ్ఞానంకు సంబంధించిన ఎడ్యుకేషన్కే ఇంతటి సర్కస్ ఉంటే మనకు ఇది దివ్య జ్ఞానము, భగవంతుని గురించిన జ్ఞానము. సో ఆ దివ్య జ్ఞానమును మనము తీసుకోవాలి అని అంటే ఒక తత్వదర్శి యొక్క కృప, తత్వదర్శి యొక్క మార్గదర్శనము మనకు ఉండాలి. సో ఆ మనకు భగవద్గీతలో కూడా కృష్ణ తనే ఒక శ్లోకంనే చెప్పాడు ఎంత గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి. మనకు భగవద్గీతలో 2వ అధ్యాయం 7వ శ్లోకంలో 7వ శ్లోకం వరకు అర్జునుడు కూడా, అర్జున తర్వాత కృష్ణులు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా జరుగుతోందంటే ఒక ఫ్రెండ్స్, తర్వాత ఒక రిలేటివ్స్, బావమర్దులు అలా జరుగుతున్నాయన్నమాట. 2వ అధ్యాయము 7వ శ్లోకంలో అర్జున అప్పుడు కొంచెం సీరియస్ అయిపోయి శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని చెప్తాడు. అంటే నేను ఇప్పుడు నీకు శిష్యుణ్ణి అవుతున్నాను, నీ ఆశ్రయం నేను తీసుకుంటున్నాను. సో నిన్ను గురువుగా యాక్సెప్ట్ చేస్తున్నాను కృష్ణ. ఇప్పుడు ఒక గురువుగా నాకు మార్గదర్శనం ఇవ్వు అని గురువుగా స్వీకరించాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కొంచెము సీరియస్ అయిందనమాట. అంతవరకు ఫ్రెండ్స్ మధ్య, బావమర్దుల మధ్య ఉన్న కాన్వర్జేషన్ లాగానే ఉంది. ఎప్పుడైతే గురువు శిష్యుల సంబంధం ఏర్పడిందో వెంటనే అప్పుడు భగవద్గీత మొదలైంది. అక్కడి నుంచి అదే ఫస్ట్ టర్నింగ్ పాయింట్ యాక్చువల్ గా భగవద్గీతలో. ఆ 7th శ్లోకం నుంచి. ఆ 7th శ్లోకంలో అర్జునుడు శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం, నేను శిష్యుణ్ణి, నువ్వు గురువు స్థానంకు వెళ్ళు, నేను శిష్య స్థానంలో ఉన్నాను, నాకు భగవద్గీత చెప్పు అనే ఆ 3 రాకపోయింటే మనకు భగవద్గీత అనేది ఉండేది కాదనమాట. సో అలా అప్పుడు భగవద్గీత చెప్పడం మొదలు పెట్టాడు కృష్ణ. తర్వాత 4th చాప్టర్ లో మనకందరికీ తెలుసు ఏంటి తద్విత్తి ప్రణిపాతేన, మనము గురువును ఎలా అప్రోచ్ అవ్వాలి, గురువును ఎలా మనము ఎలా స్వీకరించాలి, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఎలా వినయంతోటి, విధేయతతోటి, పరిప్రశ్నేన మనకు కావలసిన ప్రశ్నలను చాలా వినయంగా, విధేయతతో మనము అడిగి ఆయనకు గురువు గారికి సేవ చేసి ఆ తర్వాత ఆ ప్రశ్నలకు మనము పరిహారాలు కానీ ప్రశ్నలకు ఆన్సర్స్ మనము తెలుసుకోవాలన్నమాట. అంతేగాని గురువు దగ్గరికి వెళ్ళి నీ జ్ఞానం ఎంత ఉంది, నువ్వెంత, నేను ఇవంత చదివాను, ఇట్లా కొంచెము అదే పొగరుగా మనము అప్రోచ్ అవ్వకూడదు అనమాట. అప్పుడు పొగరుగా నాకే అంతా తెలుసు అన్నట్టు వెళ్తే, మనము గురువును టెస్ట్ చేసి పరీక్షిస్తున్నట్టు వెళ్తే మనకు ఈ దివ్య జ్ఞానం మనం తెలుసుకోలేము. తద్వితి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ, మనము గురువును సేవ చేస్తూ వినయముతో, విధేయతతో ప్రశ్నలు అడిగి ఆయన నుంచి మనము జ్ఞానాన్ని అందుకోవాలి. ఎందుకంటే ఆయన తత్వదర్శి, ఆయన సెల్ఫ్ రియలైజ్డ్ సోల్, ఆయన ఆత్మ జ్ఞానాన్ని ఆల్రెడీ పొందాడు గురువు గారు. సో మనం ఎప్పుడైతే ఆయన యొక్క ఆచరణ, ఆయన యొక్క సేవ చేస్తూ ఆయన చెప్పిన ఆదేశాలను ఆచరిస్తూ ఉంటే అప్పుడు గురువు యొక్క
బ్లెస్సింగ్స్, గురువు యొక్క కృపా కటాక్షాలు మన పైన ఉంటాయన్నమాట. సో అలా ఇక్కడ మనము ఎలాగైతే భౌతిక జ్ఞానంకే మనము ఇంతటి యూనివర్సిటీలు, టీచర్స్, ప్రొఫెసర్స్ అప్రోచ్ అవ్వాలా, ఇంకా దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము మనము తీసుకోవాలంటే తప్పకుండా ఒక గురువు యొక్క మార్గదర్శనం అనేది ఉండాలన్నమాట. సో ఈ మన ఫస్ట్ క్యాంటో చివర్లో పరీక్షిత్ మహారాజు కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఏంటి, మానవుడు ఆచరించవలసిన కర్మలేంటి, బాధ్యతలేంటి, ఏం వినాలి, ఏం మాట్లాడాలి, సో ముఖ్యంగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మొదటి క్యాంటో ఎండింగ్ లో లాస్ట్ చాప్టర్ లో పరీక్షిత్ మహారాజు అడిగాడు. సో ఆ తర్వాత ఉన్న స్కందాలు మొత్తము ఈ పరీక్షిత్ మహారాజు అడిగిన క్వశ్చన్స్ కు ఆన్సర్లే. అవి మనకు ఎగ్జాంపుల్ గా చాలా మంది ఏమంటారు భక్తులను ఉదాహరణగా తీసుకుంటూ మనకు చెప్పినదే ఈ భాగవతం అన్నమాట. సో భాగవతంలో ఏముంది, హౌ టు లీవ్, మనం ఎలా జీవించాలి, ఎలా మన దేహాన్ని వదిలేయాలి, భక్తి చేస్తూ బతకాలి, భక్తి భావనలో చావాలి. ఇదే అన్నమాట భాగవతం యొక్క అంతిమ లక్ష్యం. భక్తి చేస్తూ బతకాలి, భక్తి భావనతో చావాలి. ఓకే, సో నెక్స్ట్ పర్పట్లోకి వెళ్తే, సుఖదేవ గోస్వామి పుట్టిన నాటి నుండియే ముక్త పురుషుడే అయినప్పటికీ తండ్రి అయిన వ్యాసదేవుని నుండి శ్రీమద్ భాగవతమును నేర్వవలసిన వచ్చెను. వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును మహాత్ముడైన నారదముని ఉపదేశముపై రచించి ఉండెను. సో వ్యాస భగవానుడు ఎలా చేశాడు, ఎలా వచ్చింది, వ్యాస భగవానుడు ఎలా రాశాడు అని అంటే, నారదముని, వ్యాస భగవాన్ యొక్క గురువు గారైన నారదముని ఉపదేశం ద్వారా ఈ భాగవతంను రచించాడనమాట. భక్తుడైన వాని నుండియే శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేయమని శ్రీ చైతన్య మహాప్రభువు ఒక బ్రాహ్మణునికి ఉపదేశించి ఉండిరి. పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య నామము, రూపము, గుణములు, లీలలు, పరివారము, వైవిధ్యముల పైననే శ్రీమద్ భాగవతము ఆధారపడి ఉన్నది. అంతేగాక అది అతని అవతారమైన శ్రీల వ్యాసదేవుని చేతనే రచించబడినది. సో ఈ శ్రీమద్ భాగవతము పూర్తిగా దేనితో నిండి ఉన్నది అని అంటే, శ్రీకృష్ణ భగవానుని యొక్క నామ, రూప, గుణ, లీలల గురించి, పరివారం గురించి వివరించబడింది అన్నమాట. అంటే ఎప్పుడైతే మనము ఈ శ్రీమద్ భాగవతంకు సేవ చేస్తూ ఉంటామే ప్రతిరోజు, భగవంతుని యొక్క భాగవతంలో ఏముంది, భగవంతుని యొక్క దివ్య నామ, రూప, గుణ, లీలల గురించి ఉంది. భాగవతంకి ఎప్పుడైతే సేవ చేస్తున్నామో అంటే నిత్యం భాగవత సేవయ. నిత్యం భాగవత సేవయ అని అంటే ఏంటి, భాగవతంను షెల్ఫ్ లో నుంచి తీసి దుమ్ము దులిపి మంచి అట్ట వేసి తిరిగి లోపల పెట్టడం కాదు భాగవత సేవయ అని అంటే. ప్రతిరోజు వినాలి, చదవాలి, అది భాగవత సేవయ. సో ఆ భాగవత సేవ చేస్తే మనకేమి లభిస్తుంది అని అంటే, అంత్యకాల నారాయణ స్మృతి. మనకు 3-4 days బ్యాక్ మనము నీలిమా మాత చెప్పారు అంత్యకాలంలో నారాయణ స్మృతి, ఆ శ్లోకం గురించి. సో నారాయణను స్మరించుకుంటూ చావాలి. అలా చావాలంటే ఏం చేయాలి, జీవన కాలంలో మనము కృష్ణ భక్తి చేయాలి. ఆ కృష్ణ భక్తి ఎలా వస్తుంది అని అంటే, ఎలా స్ఫూర్తి కలుగుతుంది అని అంటే, శ్రీమద్ భాగవతం చదివితే భక్తికి స్ఫూర్తి అనేది లభిస్తుంది అన్నమాట. సో అన్ని ఒకదానికొకటి లింక్. ఏంటి, అంత్యకాలంలో మనకు మన యొక్క అంత్యకాలంలో నారాయణ స్మృతి, అదే మన గోల్, లక్ష్యము. సో ఆ నారాయణుని స్మరించుకుంటూనే చావాలి. సో అలా చావాలి అని అంటే మనము మన జీవిత కాలంలో కృష్ణ భక్తి అనేది చేయాలి. కృష్ణ భక్తి చేయడానికి ఎలా మనకు స్ఫూర్తి లభిస్తుంది అని అంటే, శ్రీమద్ భాగవతం చదవాలి. ఎందుకు శ్రీమద్ భాగవతం చదివితే మనకు ఎలా స్ఫూర్తి లభిస్తుంది అని అంటే, ఆ శ్రీమద్ భాగవతం నిండా ఉన్నది భగవంతుని యొక్క దివ్య నామ, రూప, గుణ, లీలల గురించే వివరించారు. అంతేకాకుండా ఆ భగవంతుని యొక్క లీలలు కాకుండా, స్వయాన భగవంతుని లీలలే కాకుండా భగవంతుని యొక్క భక్తులు కూడా ఉదాహరణగా మనకు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్
ఫస్ట్ క్యాంటోలో మనం చూస్తే ఫస్ట్ క్యాంటో 8th చాప్టర్ లో కుంతీదేవి ప్రేయర్స్. కుంతీదేవి పాండవుల యొక్క జీవన విధానం ఎలా ఉండేది, కుంతీదేవి ఎలా భగవంతుణ్ణి పూర్తిగా శరణాగతి వేడుకుంది, తర్వాత ఆవిడ ఎట్లా ఉద్ధరించబడింది, అలా అది తెలుసుకున్నాము. 2వ అధ్యాయంలో భీష్మ ప్రేయర్స్ ఉన్నది. తర్వాత 2వ క్యాంటోలో ఏంటి చతుశ్లోకి భాగవతం ఉన్నది. 3వ క్యాంటోలో ప్రేయర్స్ ఆఫ్ అన్బార్న్ అంటే గర్భస్థ శిశువు యొక్క ప్రేయర్స్ ఉన్నది 3వ స్కందంలో. 4వ స్కందంలో వచ్చి ధ్రువ మహారాజు ప్రేయర్స్. 5వ స్కందంలో జడభరత. 6వ స్కందంలో అజామిల్లా. 7వ స్కందంలో మనకందరికీ తెలుసు ఫేమస్ భక్త ప్రహ్లాద్. సో చైతన్య మహాప్రభు కూడా భక్త ప్రహ్లాద్ గురించి, ఆ తర్వాత ధ్రువ మహారాజు గురించి ఎక్కువగా వినేవాడంట. సో 8వ క్యాంటో తీసుకుంటే గజేంద్ర ప్రేయర్స్. అట్లా ప్రతి ఒక్క క్యాంటోలో కూడా మనకు ఏదో ప్రతి శుద్ధ భక్తుల యొక్క ఉదాహరణతోటి వాళ్ళు ఎలా జీవించారు, ఎలా భగవంతుని శరణాగతి వేడుకున్నారు, ఎలా ముక్త పురుషులు అయ్యారు, అవన్నీ చూపిస్తున్నారనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే భాగవతంను శ్రద్ధగా వింటే, శ్రద్ధగా చదివితే మనకు ఆ స్ఫూర్తి, భక్తి చేయడానికి స్ఫూర్తి అనేది లభిస్తుంది అన్నమాట. తర్వాత సో సుఖదేవ గోస్వామి కూడా వాళ్ళ తండ్రి గారైన వ్యాస భగవానుని దగ్గర నుంచి ఇది భాగవతం విన్నాడు అని అంటే మనలాంటి బద్ధజీవుల సంగతి ఇంకేం చెప్తాము. సో బద్ధజీవులు వితౌట్ ఫెయిల్ ప్రతిరోజు ప్రతి క్షణము భగవంతుని యొక్క నామస్మరణలోనే వినాలన్నమాట. అంటే ముక్త పురుషులే భాగవతంను శరణు వేడుకుంటున్నారు. అలాంటప్పుడు మనము మన పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. మనం మాయలో కొట్టుమిట్టాడుతున్నాం అన్నమాట. మనము భాగవత శరణు చొచ్చకపోతే మన యొక్క జీవితం ఇంకా అధోగతి పాలవుతుంది తప్ప మనము హయ్యర్ ప్లానెట్స్ కు భగవంతునికి చేరే అవకాశం అనేది ఉండదన్నమాట. సో నిగమ కల్పతరువు, ఇది భాగవతము కల్పతరువు లాంటిది అన్నమాట. ఆ కల్పతరువులో లాంటి ఈ భాగవతము ఫలం వచ్చి మనకు ఈ అమృతం లాంటిది. ఆ అమృతం లాంటి భాగవత ఫలాన్ని మనము జస్ట్ తాగడమే, అలా మనకు అరేంజ్ చేశారు. ఈవెన్ మన ప్రభుపాదుల వారు చూసుకుంటే సాంస్క్రిట్ లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ లేకి దాని నుంచి మనకు వివిధ భాషలలో, నాకు భాష ప్రాబ్లం అనే టాపిక్కే రాకుండా, నాకు భాష ప్రాబ్లం ఉంది, నేను చదవలేను, వినలేను, అర్థం కాదు నాకు అనే ప్రసక్తే లేకుండా మనకు తగ్గ భాషలో కూడా మనకు అనువాదం అనేది భాగవతం జరిగింది. ఇదంతా మన యొక్క సీనియర్ డివోటీస్ యొక్క బ్లెస్సింగ్స్ వల్లనే జరిగింది అన్నమాట. నెక్స్ట్ భగవానుని లీలలన్నీయు శుద్ధ భక్తుల సహకారముననే నిర్వహింపబడుచుండును. కృష్ణ పరులై ఉన్నందునే పలు చారిత్రాత్మక సంఘటనలు ఈ మహాపురాణం నందు పేర్కొనబడినది. భగవద్గీత వలె ఇదియును శ్రీకృష్ణ భగవాన్ని శబ్ద ప్రాతినిధ్యం అయినందున బ్రహ్మ సంహితము అని పిలువబడుచున్నది. శ్రీకృష్ణుని చేతనే స్వయముగా పలుకబడినందున భగవద్గీత ఆ దేవదేవుని శబ్ద అవతారమై ఉన్నది. సో భగవద్గీత అనేది భగవంతుని యొక్క శబ్ద అవతారము. సో భాగవతం అనేది భగవంతుని యొక్క స్వయాన భగవంతుడే. భాగవతం అంటే మనం తెలుసుకున్నాము, భాగవతము మొదటి 2 స్కందాలు 2 కాళ్ళలాగా, పాదపద్మముల్లాగా. సో అలా మొత్తం భాగవతం అంతా భగవంతుని యొక్క శరీరమే. శ్రీకృష్ణుని కర్మల వివరణమైనందున శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవాన్ శబ్ద ప్రాతినిధ్యమై ఉన్నది. శ్రీమద్ భాగవతం యొక్క ఆది అందే తెలుపబడినట్లు ఇది వేద వృక్షపు సారమును బ్రహ్మసూత్రములకు సహజ భాష్యమును అయి ఉన్నది. వ్యాసదేవుడు ద్వాపర యుగాంతమున సత్యవతి తనయునుగా ఆవిర్భవించిన ద్వాపరాధౌ
ద్వాపర యుగ ఆరంభమునందు అనడి పదమునకు కలియుగ ఆరంభమునకు కొద్దిగా ముందర అని భావము. సో ఇక్కడ సత్య వ్యాస భగవాను యొక్క అవతరణ గురించి చెప్తున్నారనమాట. ఆయన వ్యాస భగవాన్ని ద్వాపర యుగ ఆరంభంలో తర్వాత కలియుగ ఆరంభంకు కొద్దిగా ముందర అవతరించాడు. ఆయన ద్వారా మనకు ఈ భాగవతం అనేది దొరికిందనమాట. సో ఈ సాక్షాత్ శ్రీకృష్ణ భగవాన్ యొక్క శబ్ద రూపము అయిన ఈ భాగవతమును మనము ఆల్రెడీ చాలా తీయగా ఉంది. అది ఫలము ఎలాంటి ఫలము అని అంటే పైన పొట్టు తోలు లేని ఫలము, లోపల సీడ్ బీజము లేనిది, ఉన్నదంతా జస్ట్ పల్ప్, ఫలం యొక్క పల్ప్. అంటే మనము ఈజీ చేసి పెట్టారు మన యొక్క సీనియర్ గోస్వాములు, వీళ్ళందరూ కూడా మనకు చాలా చాలా ఈజీ చేసి పెట్టారనమాట. సో ఎప్పుడైతే మనము భాగవతము భక్తుల మధ్య చెప్పుకుంటే మనము అది చాలా చాలా రసవత్తరంగా ఉంటుంది. భగవద్గీతలో చెప్తున్నారు, తుష్యంతిచ రమంతిచ. భక్తులు భగవద్గీతను భాగవతమును అంటే భగవంతుని యొక్క లీలలను ఒకరికొకరు చెప్పుకుంటూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అందులో చాలా ఆనందము పరవశించిపోతుంటారనమాట. తుష్యంతిచ రమంతిచ. ఆ భావ ఏమంటారు రసం, ఆ రసాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క లీలల యొక్క రసాన్ని ఆస్వాదిస్తున్నారనమాట. సో అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముక్త పురుషులైనా కూడా భాగవతాన్ని వినడానికి చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే మనలాంటి బద్ధ జీవుల యొక్క పరిస్థితి చెప్పనవలసిన అవసరమే లేదు. అంటే బద్ధ జీవులు కూడా భాగవతంను మనము శరణు వేడాలి. తర్వాత భాగవతమును మనం చదవాలి అని అంటే ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో మనము చదవాలి. ఇది ఎలా ఉంటుందంటే రెండు ఉదాహరణలతో నేను చెప్పి ఈ క్లాస్ను ముగిస్తాను. సో అంటే ఒక అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి, భాగవతంను అందరూ వింటారు, అందరూ చదువుతారు. ఆ అండర్స్టాండింగ్ అర్థం చేసుకునేది ఎలా ఉండాలి అని అంటే, ఒక ముని ఉంటాడనమాట. ఒక ముని ఉంటాడు. ఆ ముని అడవిలో వెళ్తూ ఉంటే ఒక చిలుక, రామ చిలుక రామ 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 అంటా ఉంటుందంట. సో అది చూసి ఈ ముని ఆ చిలుకను, ఇది మాట్లాడే చిలుకలాగా ఉంది, దీనికి మనము ఏవైనా శ్లోకాలు అవి ఇవి నేర్పిస్తే వల్లె వేస్తుంది బాగా, దీన్ని తీసుకెళ్దాము కుటీరంకు అనేసి తీసుకొస్తాడనమాట. కుటీరంకు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఆ ముని కొన్ని రోజుల తర్వాత ఆయన చార్ధామ్ యాత్రకు వెళ్ళాలి. సో ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ చిలుకను తీసుకెళ్ళలేడు కాబట్టి చిలుకకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాడు అనమాట. సో యాత్రకు వెళ్లే ముందు చిలుకకు జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వేటగాడు వస్తాడు, నెట్ వల వేస్తాడు, వలలో వల దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ కూర్చుంటే చిక్కుకుపోతావు, ఆ తర్వాత వేటగాడికి దొరికిపోతావు, నిన్ను చంపేస్తాడు, ఇలా చెప్తాడనమాట. సో అది చెప్తూ 2-3 రోజులు కంటిన్యూగా చెప్పేటప్పటికి ఈ చిలుక నేర్చేసుకుంటుంది. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, అక్కడికి వెళ్ళానంటే నేను వలలో చిక్కుకుపోతాను, ఆ వేటగాడు నన్ను చంపేస్తాడు. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, అక్కడికి వెళ్తే నేను చిక్కుకుపోతాను, వేటగాడు చంపేస్తాడు. సో ఇలా పాటలాగా పాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ముని అనుకుంటాడు, ఓకే దీనికి తెలిసిపోయింది, జాగ్రత్తగా ఉండాలి, నేను లేకపోయినా కూడా ఇది జాగ్రత్తగా ఉంటుంది, ఎందుకంటే దీనికి పాఠాలు నేర్పించాను నేను. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా లేకపోతే చిక్కుకుపోతావు, వాడు నిన్ను చంపేస్తాడు, ఇది నేర్చుకోయింది కాబట్టి నేను హ్యాపీగా చార్ధామ్ యాత్రకు వెళ్ళిపోవచ్చు అనేసి ఆ ముని ఆ చిలుకను వదిలేసి వెళ్తాడనమాట. కుటీరంలో వదిలేసి వెళ్తాడు. అనుకున్నట్టుగానే వేటగాడు వస్తాడు. అది పాడుతూ ఉంటుంది అట్లాగే చిలుక. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, అక్కడికి వెళ్తే నేను చిక్కుకుపోతాను, నన్ను చంపేస్తాడు, పాట పాడుతూ ఉంటుంది.
వేటగాడు ఓకే దీనికి తెలుసు నేను వస్తానని తెలుసు, అయినప్పటికీ ఇది దొరక్కపోయినా మిగతా చిలుకలు మిగతా పక్షులు దొరుకుతాయి కదా, దాన్నైనా పట్టుకొని నేను ఈ రోజు క్యాచ్ చేసుకోవచ్చు అనేసి ఆయన ఆ పర్ణకుటీరం దగ్గర ఉన్న చెట్టు దగ్గర గింజలన్నీ వేసి వల స్ప్రెడ్ చేస్తాడనమాట. సో ఈ ప్యారెట్ ఇది ముని దగ్గర ఉన్న చిలుక ఆ పాట పాడుతూనే ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఆ గింజల కోసము గింజలు తినడానికి ఆ వలలో చిక్కుకుంటుంది, ఆ వేటగాడు పట్టుకొని వెళ్ళిపోయి చంపేస్తాడనమాట. అంటే ఇది నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, వేటగాళ్ళ నుంచి ఈ తప్పించుకోవాలి, ఆపదల నుంచి తప్పించుకోవాలి అని ముని నేర్పిస్తే అది ఈ చిలుక పాటలాగా నేర్చుకోయింది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే భగవద్గీత భాగవతం అనేది ఈ కంఠస్థం కొట్టి ఈ గొంతు నుంచి ఇటువైపు వచ్చే శ్లోకాల్లాగా ఉండకూడదు. నేను చదివేసా 700 శ్లోకాలు, నాకు భగవద్గీతలో శ్లోకాలు వచ్చేస్తాయి, నేను కంఠస్థం కొట్టాను అనేసి చిలక పలుకుల్లాగా చెప్పడం కాదు. అందుకు కాదు భగవద్గీత భాగవతం మనకు భగవంతుడు ఇచ్చింది. దేనికి ఆ భగవద్గీతలో భగవద్గీత భాగవతం చదివి విని దాని సారంను అర్థం చేసుకొని జీవితంలో అలవర్చుకోవడానికి ఇచ్చాడు. అలా మనము మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి భగవంతుడు మనకు భాగవతము భగవద్గీత రూపంలో శబ్ద బ్రహ్మ రూపంలో మనకు వచ్చింది ఈ భౌతిక జగత్తులోకి. అంతేగాని ఈ చిలకలాగా పాటలాగా పాడుతూ ఉంది, అది ఆ ముని చెప్పిన పర్పస్ యూజ్లెస్ అయిపోయింది, చివరికి అట్టగే వెళ్ళి ఆ వలలో చిక్కుకు పడిపోయింది అనమాట. కానీ మనము ఎలా ఉండాలి అనేది ఇంకొక ఎగ్జాంపుల్ తో చెప్తాను, సేమ్ చిలుక ఎగ్జాంపులే. సో ఒక రాజు ఉంటాడు, ఆ రాజు దగ్గర చిలుక ఉంటుంది అనమాట. సో ఆ చిలుక ఉంటుంది, చిలుకను పంజరంలో పెట్టి రాజు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడనమాట. సో ఆ ఊరికి ఒక భాగవత కథలు అంటే భాగవత సప్తాహ చేస్తారు కదా, వాళ్ళు వస్తారు ఆ ఊరికి. ఒక ముని లాంటి వాడు, ఋషి వాళ్ళు, భాగవత కథ చెప్పేవాడు వస్తాడనమాట. సో ఈ రాజు ప్రతిరోజు వెళ్ళి భాగవత కథ విని ఏదైతే చెప్తారో ఆ చెప్పినది విని ఈ చిలుక దగ్గరికి వచ్చి పంజరంలో ఉన్న చిలుకతోటి షేర్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో ప్రతిరోజు ఇది ఆనవాయితీలాగా జరుగుతుంటుంది. 6 రోజులు అయిపోతుంది. 6 రోజులు ఈ రాజు ఏమైతే విన్నాడో అది ఈ చిలుకకు షేర్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఆ తర్వాత 6వ రోజు నెక్స్ట్ 7వ రోజు వెళ్ళేటప్పుడు రాజు చెప్తాడు, ఈ రోజు లాస్ట్ భాగవత సప్తాహ అయిపోతుంది, ఎవరైతే ఆ ఋషి వచ్చాడో ఆయన వెళ్ళిపోతాడు, రేపటి నుంచి ఉండదు భాగవత సప్తాహ అని అంటే, అప్పుడు చిలుక అడుగుతుంది అనమాట, ఒక క్వశ్చన్ అడుగు రాజా, నేను అడిగానని చెప్పు ఆ మునికి, ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, నాకు ఎప్పుడు ముక్తి దొరుకుతుంది అని అడగమంటుంది ఈ చిలుక. సరే అని రాజు భాగవత సప్తాహ ఆ రోజు 7th డే పూర్తి విన్న తర్వాత చివర్లో మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అన్నప్పుడు ఆ ముని దగ్గరికి వెళ్ళి రాజు అడుగుతాడు, నా దగ్గర ఒక పంజరంలో ఒక చిలుక ఉంది, ఆ చిలుక ఒక క్వశ్చన్ అడిగింది, తనకు ముక్తి అంట లిబరేషన్ అంటే ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు అది స్వతంత్రురాలవుతుంది అని అడగమనింది అని అంటాడనమాట. అప్పుడు వెంటనే ఆ భాగవత సప్తాహ చెప్పేవాడు కళ్ళు మూసుకొని చచ్చిపోయినట్టు పడిపోతాడనమాట. నాలుక బయట పెట్టేసి చచ్చిపోయినట్టు పడిపోతాడు. రాజుకు భయం అయిపోతుంది, అమ్మా ఇదేమైంది, నేనేమన్నా అడగకూడని క్వశ్చన్ ఏమైనా అడిగానా ఏంటి అనేసి అక్కడి నుంచి ప్లేస్ ఖాళీ చేసి పరిగెత్తుకొని వచ్చేస్తాడు రాజు. ఆ తర్వాత చిలుక అడుగుతుంది, నేను అడిగిన క్వశ్చన్ అడిగావా మునికి అని అంటే, ఆ చిలుక అంటుంది, రాజు అంటాడు, నేను అడిగాను, నువ్వు చెప్పిన క్వశ్చన్ అడిగితే వెంటనే ఆ వ్యక్తి పడిపోయినాడు, కళ్ళు బయర్లు కమ్మి పడిపోయినట్టు, నాలుక బయట పెట్టినట్టు పడిపోయినాడు, ఏమీ పలకలేదు ఉలకలేదు, నాకు భయం వేసి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చేసాను అని అంటాడనమాట. ఓకే అనేసి ఊరు కామ్ అయిపోతుంది. ఆ రోజు నైట్ అయిపోతుంది, రాజు పడుకోవడానికి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పంజరం దగ్గరికి వచ్చి చూస్తే చిలుక అలాగే పడిపోయింది అనమాట. ఏంటి కదల్లే మెదల్లా ఇట్లా వెళ్ళకిలా పడిపోయింది, కళ్ళు బయటగా మేసి పడిపోయింది అనమాట.
అదే దీనికేమైంది, నిన్న ముని ఇలాగే పడిపోయాడు, ఇది ఈ రోజు చిలుకకేమైంది, నిన్నటి వరకు బాగానే ఉందే అని చూద్దాము అనేసి ఆ రాజు చిలుక పంజరం యొక్క గేట్ ఓపెన్ చేసి పరీక్షిద్దామని గేట్ ఓపెన్ చేస్తాడనమాట. వెంటనే ఆ చిలుక తప్పించుకొని పారిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ చిలుక అడిగిన క్వశ్చన్కు అదే ఆన్సరు. ముని దగ్గరికి వెళ్ళి ఆ భాగవత సప్తాహ చెప్పే వాడి దగ్గరికి వెళ్ళి రాజుని అడగమనింది కదా చిలుక, దానికి ఆన్సర్ ఏం చేశాడు వాడు, వెంటనే ఆ భాగవత సప్తాహ చెప్పేవాడు పడిపోయినాడు, కదల్లా మెదల్లా పడిపోయినాడు. అంటే ఈ చిలుకకు కూడా నువ్వు ఇలాగే యాక్ట్ చెయ్యి, పడిపో, కదలకుండా మెదలకుండా చనిపోయినట్టు పడిపో, అప్పుడు గేట్ ఓపెన్ చేస్తాడు, అప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు, అప్పుడే నీకు స్వతంత్రత ముక్తి అనేది లభిస్తుంది అని దానికి ఆన్సర్. సో ఇక్కడ ఎవరైతే రాజు భాగవత సప్తాహం మొత్తం విన్నాడో ఆయనకు అర్థం కాలేదు ఈ విషయము, ఈ చిలుకకు అర్థమైంది. అలా ఉండాలి మనము కూడా. అంటే అదేదో అంటారు కదా, రామాయణం అంతా వినేసి చివర్లో క్వశ్చన్ అదే ఒకడు అడిగాడంట, రామునికి సీత ఏమైతుంది అని. అలా ఉండకూడదు అనమాట మనం. సో మనకు ఈ భగవద్గీత భాగవతము మనము ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా ఈ దేహాన్ని వదలాలి, దీని గురించి ఎలా మనము స్వీకరించాలి, అందులో ఉన్న సందేశాలను అదే చెప్పారు ఈ భగవద్గీత భాగవతంలో. సో అంటే వినడం, శ్రవణం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ శ్రవణం హియర్ లో ఈచ్ వర్డ్ కు ఒక ఇది చెప్తాను నేను అర్థము. హియర్ HEAR కదా, హెచ్ అంటే హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్, మన యొక్క హృదయము ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, మార్పు అనేది జరుగుతుంది ఎప్పుడు భాగవతంను విన్నప్పుడు శ్రద్ధగా. ఈ అంటే ఎంగేజ్మెంట్ ఇన్ భక్తి, భక్తిలో మనల్ని మనము ఎంగేజ్ చేసుకుంటాము. ఏ అంటే అట్రాక్షన్ టు కృష్ణ అండ్ డివోటీస్. సో మనం భాగవతంని వినడం వల్ల కృష్ణ పట్ల డివోటీస్ పట్ల అట్రాక్షన్ అనేది పెరుగుతుంది. ఆర్ అంటే రిటర్న్ టు గాడ్ హెడ్. ఇదంతా జరగడం వల్ల మనము భగవద్ధామంకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, ఏవైనా తప్పులు దొర్లింటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.